హాయ్ చరిత్ర ప్రియులారా, ఈరోజు నేను మిమ్మల్ని ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ప్రదేశాల్లో ఒకటైన చైనా యొక్క గొప్ప గోడకు ఒక అద్భుతమైన ప్రయాణానికి తీసుకెళ్తున్నాను. చాలా కాలం క్రితం ప్రాచీన చైనాలో చాలా మంది రాజులు మరియు రాజ్యాలు ఉండేవి. చైనా ప్రజలు దండయాత్రల నుండి అనేక ముప్పులను ఎదుర్కొన్నారు. శతాబ్దాల క్రితం ఒక శక్తివంతమైన చక్రవర్తి తన దేశాన్ని రక్షించుకోవడానికి ఒక అద్భుతమైన ఆలోచనను కలిగి ఉన్నారు. అతను ప్రకటించారు, మన శత్రువులను దూరంగా ఉంచడానికి మనం ఒక గొప్ప గోడ నిర్మించాలి. వెంటనే వేలాది మంది కార్మికులు ఈ భారీ గోడను నిర్మించడానికి బయలుదేరారు. వారు పర్వతాలు, కొండలు మరియు లోయల మైదుగా దీనిని నిర్మించారు. ఈ గోడను నిర్మించడానికి కార్మికులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. కానీ ఈ గోడ కేవలం రక్షణ కోసం మాత్రమే కాదు, ఇది చైనా ప్రజల ఐక్యతకు చిహ్నంగా మారింది. 20 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత నిర్మాణం. ఇది చూసే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. కాలక్రమేణా ఈ గోడ చైనా యొక్క సాంస్కృతిక చిహ్నంగా మారింది. ప్రతి సంవత్సరాది మంది పర్యాటకులు దాని గొప్పతనాన్ని చూడటానికి వస్తుంటారు. చైనా యొక్క గొప్ప గోడ చైనా ప్రజల కష్టానికి, దృఢ సంకల్పానికి మరియు ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ కథ నుండి మనం ఏమి నేర్చుకుంటాము? ఇది చాలా సులభం. మనం ఏ పనిని చేపట్టినా దానిని సాధించే శక్తి మనలోనే ఉంది. కష్టపడి పట్టుదలతో ఏదైనా సాధ్యమే. చైనా యొక్క గొప్ప గోడ చైనాకు ఒక అద్భుతం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి ఒక ప్రేరణాత్మక కథ. చరిత్రలో ఈ ప్రయాణం మీరు ఆనందించారని ఆశిస్తున్నాను. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. తదుపరిసారి కలుద్దాం.